అదే శాడిజము, అదే సంతోషము. అన్నొచ్చాడు లప్ప అన్నొచ్చాడు, అందరినీ బొక్కలో ఎట్టిస్తాడు. అదేట గాని వైసీపీ లీడర్లు జైలుకి వెళ్తే జగనన్నకి మాదానందం కలిగిద్దండి బాబా. అన్న మొహంలో ఎప్పుడు లేనంత కళ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు వైసీపీలో ఎవ్వరు బొక్కలకి వెళ్ళటం లేదు, అలా నరెట్టు చేయటం లేదు అని చాలా బెంగెట్టుకున్నాడు జగనన్నయ్య. జగనన్న పోరు పని లేక చాలా మంది వైసీపీ లీడర్లు తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ ఎతకపోయిన తీగ కాళ్ళకి తగిలినట్టుగా ఆ సమరాల రాంబాబు బయలే దొరికిపోనాడు. ఎట్ట పెడితే అట్ట గొట్టాల ముందు వాగేసి బొక్కలోకి వెళ్ళాడు. జగనన్న కళలో ఆనందం చుట్టాకి అంబటి తనను తాను బలిచ్చుకున్నాడు అన్నట్టు. మరి అంబటి అంత ఘనకార్యం చేస్తే జగనన్న సంతోషపడకుండా ఎట్ట ఉంటాడు చెప్పండి. అందుకే జామ్ జామ్ అంటూ బయటకు వచ్చాడు. ఈ నాళ్లకు నా పొలంలో మొలకలొచ్చాయి అంటూ గుంటూరులో బలే రచరచ చేశాడు. అంబటి అటు బొక్కలో చిప్పగుడి తింటుంటే జగనన్నకు కడుపు నిండిపోతుంది. ఇప్పుడు అదేం శాడిజం అయ్యాట. మరి వైసీపీ లీడర్లందరినీ ఒక్కసారన్నా బొక్కలో ఎట్టించాలని జగనన్న కంకణ కట్టుకొని కూకున్నాడు. అంబటి తర్వాత ఈసారి మాత్రం ఒక్క మహిళా నాయకురాలినన్నా అరెస్ట్ చేయించాలని చూస్తున్నాడు జగనన్న. అందుకే రోజా తప్పించుకొని తిరుగుతోంది. ఎందుకంటే అంబటి తర్వాత జైలుకి వెళ్లే లైన్ లో నిలుచుంది రోజానే. ఆవిడ గోరితో ఏదో కంపలంటుకు పోయే పని చేయించి ఎట్టగైనా సరే బొక్కలో కనిపించాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు జగనన్నయ్య. ఇక అదట్ట ఉంటే ప్రస్తుతం వైసీపీ వాళ్ళ రాజకీయం చూస్తుంటే తూ తూ అని వస్తున్నారు జనం. అందరినీ నోటికొచ్చినట్టు నానా బూతులు తిట్టేయి వాళ్ళతో కొట్టించుకుని చివరికి నేను పలానా కులపోని నన్ను కొట్టారని కుల రాజకీయం చేస్తున్నారు. ఏపీ పెదలేమన్నా ఎర్రెంగలప్పాలనుకుంటున్నాడు ఏట మరి జగనన్నయ్య. ఓసారి ఎన్నికల్లో సిత్తుగా ఓడించి తామేడో చూపించారు ఏపీ ప్రజలు. అయినా సరే అలా తక్కువ అంచనా చేస్తున్నాడు జగనన్న. చూస్తుంటే దరిద్రం కొట్టు వైసీపీని ఎవడు బాగు చేయలేడు అనిపిస్తుంది. ఆళ్లే బాండబూతులు తిట్టించడం, మళ్ళీ ఆళ్లే కులం పేరుతో రెచ్చగొట్టడం ప్రజలంతా గమనిస్తున్నారు. అయినా బూతులు తిట్టినప్పుడు లేని కులము దెబ్బలు తిన్నప్పుడు వచ్చిందా? వారిని బలే ఉన్నారా వైసీపీ వాళ్ళు అని జనమే సీవాట్లేడుతున్నారు. జగనన్నకు ఆ బుర్రలో బలుబు ఎప్పుడు వెలిగిద్దో, అసలు దాంట్లో ఫిలమెంట్ ఉందో లేదో ఎవరికి అర్థం కావటం లేదండి బాబా. తాను ఏడు చేస్తే అదే కరెక్ట్ అనుకుంటాడు. పైగా ప్రజల్నే తప్పు పడుతుంటాడు. కులాల మధ్యన అనవసరంగా వైసీపీ వాళ్ళు చిచ్చిలేడుతున్నారని ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయినది. ప్రజల్ని అంచనా వేయడంలో వైసీపీ వాళ్ళు విఫలమవుతున్నారు. అట్లా ఆలోచించే 2024లో దారుణాతి దారుణంగా ఓడిపోయారు. ఇక ఈసారి వాళ్ళు చేస్తున్న కంత్రి రాజకీయం చూస్తుంటే మొత్తానికే బీచానా ఎత్తేసేట్టున్నారు.